వీసా గడువు ముగిసినటువంటి వారిపైన ట్రంప్ చర్యలకు సిద్ధమయ్యారు. ట్రంప్ నిర్ణయంతో H1B వీసాదారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎవరైతే H1B వీసా కింద తమతో పాటుగా తమ పిల్లలు కూడా డిపెండెంట్గా రావాలని చెప్పి H4 వీసాతో అక్కడికి వెళ్ళిపోయారో, H4 వీసా అనేది డిపెండెంట్ వీసా కింద పరిగణించబడుతోంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వెళ్ళిన వారందరికి సంబంధించి ఎవరైతే H4 వీసా ద్వారా అక్కడికి వెళ్ళిపోయి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో, అంటే యాజ్ పర్ అమెరికన్ రూల్స్ 21 ఇయర్స్ తర్వాత అక్కడ ఉండాలంటే డెఫినెట్గా అయితే పర్మనెంట్ రెసిడెన్సీ అని ఉండాలి, లేదు అని అంటే అక్కడ H1B వీసా అయినా ఉండాలి. సో ఈ నేపథ్యంలో H4 వీసా నుంచి ఈ H1 వీసా కింద కన్వర్ట్ చేయాలంటే సుమారుగా అక్కడ ఏడాది పాటుగా గడువు పట్టే అవకాశం ఉంటుందట. ఈ నేపథ్యంలో 134,000 మంది భారతీయులు ఉన్నారట. ఆల్రెడీ H4 వీసా గడువు ముగిసిన వారు 21 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఈ నేపథ్యంలో అందరిపైన కొంత ఈ వార్త గుండెల్లో రైలు పరిగెట్టించే వార్త అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు ఉంటాయనేది కొంత ఆసక్తి రేపుతోంది. H1B వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కూడా కలవరపాటు గురి చేస్తోంది. సుమారుగా 1,00,000కు పైగా మంది భారతీయులు అమెరికాలో బహిష్కరణకు ముప్పు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. డిపెండెంట్ వీసాతో అక్కడ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే 21 ఏళ్ళు కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయో వారందరికీ కూడా అక్కడ వీసా H14 అనేది 21 ఏళ్ళ లోపు వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత పనిచేయదు. ఆ తర్వాత వారందరూ కూడా కొత్తగా వీసా పునరుద్ధరించాల్సిందే. దానికి సుమారుగా 1 ఏడాది నుంచి 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందట. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగిసి చివరి దశకు చేరుకున్న వారి సంఖ్య సుమారుగా 134,000 మంది ఉన్నారట. వీరందరికీ గడువు ముగిసింది కాబట్టి ఉన్నత చదువుల కోసం వెళ్ళే వారికి F1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్ళతో ముడిపడి ఉంది. ఒకవేళ H4 వీసా అయిపోయిన వాళ్ళు నేను ఉన్నత చదువుల కోసం వచ్చానని చెప్పి F1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా అది కూడా అనేక కండిషన్స్ ఉంది, అంత ఈజీ ఏం కాదు అది కూడా. సో ఈ నేపథ్యంలో అటు H1B వీసా లేదు, మరోవైపు F1 వీసా అంత ఈజీగా రాదు. ఈ నేపథ్యంలో 21 ఏళ్ల పైబడిన వారందరూ కూడా వారిపైన బహిష్కరణ వేటు పడుతుంది మనొక ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అయితే వీసా పునరుద్ధరణకి 2 ఏళ్ళు పడుతుంది కాబట్టి 2 ఏళ్ల గడువుకు సంబంధించి కొంత వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ 2 ఏళ్ల సడలింపు నిబంధన పైన న్యాయస్థానాలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు తాజాగా ఆందోళన కూడా మరింత ఊతమిస్తున్నాయి.